చాలా రోజుల తర్వాత మంచిగా హ్యాపీగా ఒక సినిమాకి వెళ్ళి నవ్వుకున్నా. అంటే వస్తున్నాయి, అందరూ ఏమంటున్నారంటే మలయాళం ఫిలిమ్స్ నీట్ గా డీసెంట్ గా వెళ్ళిపోతే హ్యాపీగా నవ్వుకొని వచ్చేస్తా అంటున్నారు. కానీ తెలుగు ఫిలిమ్స్ లో కూడా కొన్ని గోల్డెన్ మూవీస్ ఉన్నాయి. సో ఇప్పుడు నేను వచ్చి చూసిన మూవీ వన్ ఆఫ్ ద గోల్డెన్ మూవీ అని కొద్దిగా అందరికి ఎక్కుద్ది నాకు తెలిసినంత వరకు. ఏంటంటే బేసిక్ గా నవ్వుకున్నాను అబ్బా, నేననే కాదు చుట్టూ ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా నవ్వుకున్నారు. అట్ ద స్టార్టింగ్ ఆఫ్ ద మూవీ నుంచి ఎండింగ్ వరకు నవ్వుకుంటూనే ఉన్నాం. ఏంటంటే ఇప్పుడు మౌలి టాక్స్, ఎవరైతే మౌలి టాక్స్ ఉన్నారో ఆయన ఫస్ట్ నుంచి ఇప్పుడు దాకా ఒక గ్రోత్ చూసాం. మనకు తెలుసు కదా యూట్యూబ్ నుంచి హౌ హీ బికేమ్ అన్ యాక్టర్. అసలు ఆ అచీవ్మెంట్ చాలా హ్యాపీగా, నాకనే కాదు నాకు తెలిసినంత వరకు చాలా యూట్యూబర్స్కి ఇది ఒక బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అనుకోవచ్చు. ఆయనతో పాటు కృష్ణ బ్రో, ఎవరైతే ఇన్స్టాగ్రామ్లో ఈయనకి సమ్ మంచి ఫాలోయింగ్ ఉంటుంది, లైక్ అంకుల్ కింద ఇది చేస్తూ ఉంటారు, చాలా ఫన్నీగా ఉంటాయి వీడియోస్, ఒకసారి చెక్అవుట్ చేయండి. ఆయన కూడా సపోర్ట్ ఏదైతే ఉందో చాలా నీట్గా అనిపించింది, నీట్ కామెడీ అనిపించింది. ఇప్పుడు నేను రీసెంట్గా చూసిన సూఫ్రమ్స్ ఏదైతే ఉందో నవ్వుకున్నాం. మలయాళం ఫిల్మ్స్ కదా కొంచెం బాగుంటాయి, ఇలాగా కంటిన్యూగా సింపుల్గా వెళ్ళిపోతాయి అని చెప్పి అందరూ అంటున్నారు. కానీ మన తెలుగు ఫిలిమ్స్లో కూడా ఉన్నాయి భయ్య, అవి కొంచెం చూడండి. సో ఇప్పటి వరకు నేను ఏ మూవీ గురించి కూడా మాట్లాడాను మీకు చెప్పలేదు కదా, లిటిల్ హార్ట్స్ అనమాట. ఈరోజు చూడడం ప్రీమియర్స్కి వెళ్ళడం జరిగింది. అందరూ అది ట్రైలర్ చూసేసి అందరూ ఇంటర్ వైబ్స్ నిబ్బా స్టోరీ ఏం చూస్తాం, అదే డ్రామా మళ్ళీ మళ్ళీ అనుకుంటున్నాం. కానీ కొత్తగా ఫ్రెష్గా ఉంది. ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగుంది భయ్య. ఇక్కడ వరకు మీరు చూసారు. కానీ హలో మీలాస్, వెల్కమ్ టు కొంచెం సినిమా. మన ఛానల్లో ఏంటంటే మనం అన్ని ఎక్స్పీరియన్సెస్ షేర్ చేస్తుంటాం. ఫస్ట్ టైం మన ఛానల్ చెక్అవుట్ చేస్తున్నట్టయితే ఖచ్చితంగా ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మన లిటిల్ హార్ట్స్ గురించి వచ్చేసరికి మౌలి అన్న కుమ్మేశాడు. లైక్ మౌలి ఏంటంటే ఆయన ఇంటర్వ్యూస్ అవి చూసాను, నాకు చాలా బాగా అనిపించింది. మా ఫాదర్ ఒక మిడిల్ క్లాస్ నుంచి ఒక రేంజ్కి ఎదిగాడు, ఇవన్నీ చెప్తా ఉంటే మైండ్లో అదే పెట్టుకుని వెళ్ళా సినిమాకి. బట్ ఆన్ స్క్రీన్ చెప్తున్నా, ఈ రోల్కి మౌలి తప్ప వేరే ఎవ్వరు సూట్ అవ్వరు, అలా రిప్రజెంట్ చేశాడు. ఆయన స్క్రీన్ ప్రెజెంట్ చాలా అంటే చాలా బాగుంది. ఆయన సపోర్టింగ్ రోల్ కృష్ణ గురించి చెప్పాను కదా ఇందాక, ఆయన అయితే ది బెస్ట్ ఇచ్చాడు అనిపించింది. అండ్ ఇందులో ఇంకో థర్డ్ క్యారెక్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన మనకి మిర్చి సినిమాలో చిన్న బుడ్డోడు ఉంటాడు కదా, మీకు ఎవరు అనుకుంటే చాక్లెట్స్ ఇంకొద్దు బాగోదు అని చెప్పి ఇసిరేసి వెళ్ళిపోతాడు కదా, ఆయన పెద్దయ్యాక సినిమాలో చేశాడు. ఆయన రోల్ ఇంకా పెట్టి ఉండొచ్చేమో అనిపించింది. నాకు అంత ఏమో యాక్టివ్ గా అనిపించలేదు సినిమా అంతా చూసినప్పుడు. ఆయన కొద్ది దగ్గర అనిపించింది. మౌలి మొత్తం ఆక్యుపై చేస్తాడు, కృష్ణ బ్రో కొంచెం అందిస్తున్నాడు, కామెడీ చేస్తున్నాడు, జోక్స్ చేస్తున్నాడు, అలా వెళ్ళిపోయింది సినిమా. అండ్ హీరోయిన్ అయితే ఇచ్చి పడేసింది. ఆమె కాకుండా వేరే హీరోయిన్ కూడా సెట్ అవుతుంది నాకు తెలిసినంత వరకు. ఆ మూవీకి ఏవైతే క్యారెక్టర్స్ ఉన్నాయో అవి బాగా సెట్ అయినాయి. రాజు కనకాల గారు చాలా బాగా యాడ్ అయ్యారు సినిమాకి. అయితే చాలా మంచి ఇంపాక్ట్ఫుల్ రోల్ ఉంటుంది ఆయనకి మొత్తం. మర్యాద రామన్న సీన్ లో, ట్రైన్ సీన్ లో ఒకటి మన సునీల్ కొబ్బరికాయలు అవుతుంటే ఒక ఆయన వచ్చి రావట్లేదా అంటాడు కదా, ఆయన ఇందులో హీరోయిన్ వాళ్ళ ఫాదర్ క్యారెక్టర్ అనమాట. హీరోయిన్ వాళ్ళ ఫాదర్ క్యారెక్టర్ ఏదైతే ఈయన ఉన్నాడో చాలా బాగా చేశారు. ఆయన కూడా ఈ క్యారెక్టర్స్ కావాలని ఎంచుకున్నట్టు అనిపించింది అబ్బా. సాయి మార్తాండ డైరెక్షన్ కి యాప్ట్ చేశాడు కరెక్ట్ గా, ఎవరెవరు కావాలి, ఎవరితో ఉండాలి, ఈ రోల్ కి వెళ్ళి సెట్ అవుతారని ఎవరైతే అనుకున్నారో పర్ఫెక్ట్ ఇచ్చాడు అనమాట. సో ఎక్కువ ఆలోచించకుండా మలయాళం సినిమాదే కాదు, మలయాళం సినిమాలే కామెడీ చేస్తారని కాదు, అదే సింపుల్ గా ఉంటాయని కాదు, ఇది కూడా సింపుల్ అండ్ స్టోరీ, నార్మల్ స్టోరీ ఉంటది, అలా వెళ్ళిపోతూ ఉంటది. స్టోరీ పెద్ద మనకి ఇన్స్పిరేషన్ అయిపోయి అంత ఏం కాదు. సినిమాకి ఎందుకు వెళ్తాం, నవ్వుకోవడానికి వెళ్తాం. ఫస్ట్ హాఫ్ నుంచి ఇంటర్వెల్ బ్యాంగ్ వరకు నవ్విస్తాం, మళ్ళీ ఇంటర్వెల్ నుంచి వచ్చాక ఏం పెడతారో అనుకుంటే మళ్ళీ ఇంటర్వెల్ తర్వాత కూడా నవ్విస్తాం. సాయి మార్తాండ బ్రో, మీరు నిజంగా జనాలు సాటిస్ఫై చేసి పంపించారు థియేటర్ నుంచి. నేనైతే అది నా ఎక్స్పీరియన్స్ పెట్టి నా ఫ్రెండ్తో వెళ్ళాం, నా ఫ్రెండ్కి కూడా నచ్చింది. ఏంటంటే ఇంటర్ స్టోరీ కదా, మళ్ళీ అదే రొటీన్ లవ్ స్టోరీ ఉంటుందేమో అనుకుంటూనే వెళ్ళాం. బట్ బాగుంది. ఇంటర్వెల్ది సీక్వెన్స్ ఉందో ఆ సీక్వెన్స్ మొత్తం చాలా బాగా డిజైన్ చేసుకున్నారు. క్లైమాక్స్, ప్రీ క్లైమాక్స్ బాగుంటది, మళ్ళీ క్లైమాక్స్ చాలా బాగుంటది. వీళ్ళిద్దరు కన్వర్జేషన్ బాగుంటది, హీరోయిన్ వాళ్ళ ఫాదర్ కి మన మౌలికి. ఓవరాల్ గా చెప్పాలంటే హ్యాపీగా వెళ్ళి ఒక డీసెంట్ మలయాళం ఫిలిం ఎలా అయితే ఎంజాయ్ చేస్తారో, ఏమి ఆలోచించకుండా నవ్వుకుని వచ్చేస్తారు, అలాగే మన లిటిల్ హార్ట్స్ కూడా హ్యాపీగా వెళ్ళి నవ్వుకుని వచ్చేయడమే. చెప్తున్నా కదా, నేను ఈ రీసెంట్ టైమ్స్ లో ఈ జానర్ ఆఫ్ ఫిలిమ్స్ మనకి తక్కువ అయిపోయినాయి. మనకు ఉండేవి
ఇప్పుడు అందరూ మలయాళం అంటున్నారు, కానీ మనకు ముందు నుంచి ఉండేవి అది ఒక మాక్సిమం నాకు తెలిసి ఆ సింపుల్ అండ్ స్టోరీస్ పాత లెజెండ్స్ లైక్ వెంకటేష్ గారు చేసేవారు, నాగార్జున గారు చేసేవారు, ఆ జానరాలో ఉండేవి వాళ్ళకి అప్పట్లో. ఇప్పుడు మనకి ఫ్రెష్నెస్ రియాలిటీ ఎక్కువ చూపించేస్తున్నారు, మనకి రియల్ గా అనిపిస్తున్నాయి అని చెప్పి అనుకుంటున్నాం. ఏదైతే మన మలయాళం ఫిలిమ్స్ ఉన్నాయో అదే రియాలిటీ మన తెలుగులో కూడా ఉంటున్నాయి. సో దీని గురించి సపరేట్ గా మళ్ళీ మాట్లాడుకుందాం. కానీ సో గో హ్యాపీలీ వాచ్ లిటిల్ ఆర్ట్స్ ఇన్ థియేటర్స్ అనమాట. అస్సలు పైరసీ ఎంకరేజ్ చేయొద్దు. థియేటర్స్ లో చూడకూడదా సినిమా అంటే ఖచ్చితంగా చూడాల్సిన సినిమా, ఎందుకంటే ఆ వైబ్ బాగుంటది. నువ్వు ఒక్కడివే చూసి ఓటీటీలో కూర్చొని చూస్తే నువ్వు ఒక్కడివే నవ్వుకుంటావు, నీతో పాటు నలుగురిని తీసుకుంటే నలుగురు నవ్వుకుంటారు, మీకు కన్వర్జేషన్ అవుతుంది. మీరు కూడా ఆ ఫీల్, అరే ఈ సీన్ అదిరా, ఈ సీన్ ఇదిరా, ఇలా అవుతుంది, ఇలా అయ్యింది, ఇప్పుడులో అమ్మాయిలు ఎలా ఎందుకు ఉన్నారు, ఇప్పుడు అసలు లేరు, ఇలా కన్వర్జేషన్. బాహుబలి గురించి అయితే గట్టి పెట్టాడు సినిమాలో, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు బాహుబలిని అంతలా వాడతాడని. బాగుంది ఆ కాన్సెప్ట్ ఏదైతే బాహుబలి ఉందో, మీరు ఒక సినిమా చూస్తే మీకు ఖచ్చితంగా అర్థం అవుద్ది. బాహుబలి పార్ట్ 1 కి పార్ట్ 2 కి మధ్యలో జరిగేదే స్టోరీ, సింపుల్ గా లవ్ స్టోరీ అంతా మధ్యలో జరుగుతుంది. మీరు ఇక్కడ వరకు ఈ వీడియో చూశారు కాబట్టి మీకు ఎంతో కొంత నచ్చే ఉంటది కదా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఈ కొంచెం సినిమాని ఏమాత్రం కొంచెం కాదు, నా పాత వీడియోస్ అన్ని చెక్అవుట్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.